హాయ్ ఎవరివన్. 8th క్లాస్ చదివే చాలామంది విద్యార్థులకు ఒక ఎయిమ్ ఉంటుంది. అదేమిటంటే ఎన్ఎంఎస్ ఎగ్జామ్లో ఎలా అయినా సరే మనం సక్సెస్ అయ్యి స్కాలర్షిప్ సాధించాలని. ఎందుకంటే ఈ ఎన్ఎంఎస్ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే మంచి పేరు వస్తుంది, అలాగే సంవత్సరానికి 12,000 రూపీస్ స్కాలర్షిప్ కూడా వస్తుంది. అయితే చాలామంది విద్యార్థులకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే సరైన సక్సెస్ ప్లాన్ లేకపోవడం వల్ల కావచ్చు ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. అయితే ఈ వీడియోలో నేను ఈ ఎన్ఎంఎస్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలంటే మనం ఏ విధమైన స్ట్రాటజీని ఫాలో అవ్వాలి, అలాగే మీరు ఎగ్జామ్ జరిగే వరకు కూడా నేను ఏ విధంగా మీకు గైడెన్స్ అందజేస్తాను అనే విషయాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, మొదట అసలు కొంతమందికి ఈ ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అంటే ఏమిటి, అలాగే దానికి ఎవరికి అర్హత ఉంది, అలాగే మనం ఈ ఎగ్జామ్ రాయాలంటే మనం ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఇట్లాంటి డౌట్స్ ఉండొచ్చు. కాబట్టి వాటన్నింటినీ మొదట బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత మన సక్సెస్ ప్లాన్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మనకి ఈ ఎన్ఎంఎస్ ఎగ్జామ్ అంటే ఏంటంటే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామ్ అన్నమాట. ఇది మనకి 8th క్లాస్ చదివే విద్యార్థులకు కండక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పటికీ కూడా సెలెక్ట్ అయిన విద్యార్థులకు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి ఇయర్ 12,000 చొప్పున స్కాలర్షిప్ అందజేస్తుంది అన్నమాట. ఓకే, అసలు దీనికి మనకి ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏమిటి, అర్హతలు ఏమిటి అంటే ఫస్ట్ విద్యార్థి ప్రజెంట్ అకాడమిక్ ఇయర్లో 8th క్లాస్ చదువుతూ ఉండాలి. అయితే ఏ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు అర్హత ఉంటుంది అంటే ఫస్ట్ జిల్లా పరిషత్ స్కూల్స్ అంటే జడ్పీపీహెచ్ స్కూల్స్, అలాగే మున్సిపల్ హై స్కూల్స్, అలాగే గవర్నమెంట్ స్కూల్స్, నెక్స్ట్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ అని ఉంటాయి అవి, అలాగే మోడల్ స్కూల్స్ లో మళ్ళీ డే స్కాలర్స్ అనమాట, హాస్టల్స్ కాకుండా డే స్కాలర్స్ ఉంటారు కదా, వాళ్ళకి అర్హత ఉంటుంది. అలాగే ఎంపీ యూపీ స్కూల్స్ అంటే మనం అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అంటాం. కొన్ని అప్పర్ ప్రైమరీ స్కూల్స్లో 8th క్లాస్ వరకు ఉంటుంది కదా, ఆ 8th క్లాస్ చదివే విద్యార్థులు కూడా ఈ ఎగ్జామ్కి రాయడానికి అర్హత ఉంటుంది అన్నమాట. ఇంకా దీనితో పాటు నెక్స్ట్ విద్యార్థి ఖచ్చితంగా 7th క్లాస్ యాన్యువల్ ఎగ్జామ్స్లో ఓసీ బీసీ విద్యార్థి అయితే 55% మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి అనమాట, అంటే ప్రీవియస్ క్లాస్లో. అదే ఎస్సీ ఎస్టీ విద్యార్థుల విషయంలో వచ్చినట్లయితే ఓన్లీ 50% మార్క్స్ స్కోర్ చేసినా సరిపోతుంది అనమాట 7th క్లాస్లో. నెక్స్ట్ వీటితో పాటుగా ఇక్కడ మనకి పేరెంటల్ ఇన్కమ్ అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదాయం లెస్ దాన్ 3,50,000 ఉండాలి, అంటే 3,50,000 కంటే తక్కువ ఆదాయాన్ని కలిగి ఉంటే వాళ్ళు ఈ ఎన్ఎంఎస్ ఎగ్జామ్ రాయడానికి అర్హత ఉంటుంది అన్నమాట. అయితే మనం ఈ ఎన్ఎంఎస్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ మార్క్ లిస్ట్ ఎలాగో స్కూల్లోనే అవైలబుల్గా ఉంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎగ్జామ్కి మనం త్రో హెచ్ఎం ద్వారానే అప్లై చేయాల్సి ఉంటుంది అనమాట. ఇండివిజువల్గా అప్లై చేయడానికి ఉండదు. నెట్ సెంటర్కి వెళ్ళిపోయి నేను అప్లై చేసుకుంటానంటే కుదరదు అనమాట. మొత్తం స్కూల్ అంతటికి మనం విద్యార్థుల యొక్క అప్లికేషన్స్ని హెచ్ఎం లేదా ఒక టీచర్ హెల్ప్తో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని డిఈఓ ఆఫీస్లో ఆ ఎన్ఆర్ఎస్ని అప్లికేషన్ ఫామ్స్ని సబ్మిట్ చేయడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఇది స్కూల్ ద్వారా మాత్రమే అప్లై చేయగలము. అయితే అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఆధార్ కార్డ్ జిరాక్స్లు, అలాగే ఇక్కడ మనకి ఓసీ బీసీ విద్యార్థులకైతే ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది అనమాట. రెవెన్యూ ఆఫీసర్స్ ఇష్యూ చేసే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అదే మనకి ఓసీ విద్యార్థులకి, అదే బీసీ ఎస్సీ అండ్ ఎస్టీ విద్యార్థులకు దీనితో పాటుగా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఓసీ విద్యార్థులకైతే ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అదే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఇన్కమ్ సర్టిఫికేట్తో పాటుగా మనం క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే 7th క్లాస్ మార్క్ లిస్ట్ ఎట్లాగో స్కూల్లో అవైలబిలిటీగా ఉంటుంది అనమాట. ఇవి ఉన్నట్లయితే
మనం ఈ ఎగ్జామ్ మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫీజు విషయానికి వచ్చినట్లయితే మనకి ఓసీ అండ్ బీసీ విద్యార్థులకు మనకి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ విద్యార్థులు 50 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి మనకి ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్ రాయడానికి ఉండాల్సిన అర్హతలు అండ్ మనకి డాక్యుమెంట్స్ అన్నమాట. ఇప్పుడు అసలు ఈ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్లో మనం సక్సెస్ సాధించాలి అంటే మనం ఏ విధమైన ప్లానింగ్ని ఫాలో అవ్వాలో ఒకసారి చూద్దాం. ఓకే, ఫస్ట్ అసలు మనం ఏ ఎగ్జామ్ అయినా సరే, ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ని అర్థం చేసుకోవడం, ఆ ప్యాటర్న్కి అనుగుణంగా మన ప్లానింగ్ని డిసైడ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్కి మనకి మొత్తం 180 మార్క్స్ జరుగుతుంది అనమాట. ఓకే, ఈ 180 మార్క్స్లో కూడా మనకి 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ 1, పార్ట్ 2. ఇక్కడ పార్ట్ 1ని మనం మ్యాట్ అంటాం, అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటాం. ఇందులో మనకి 90 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధమైన నెగిటివ్ మార్కింగ్ ఉండదు అనమాట. 90 మార్క్స్. ఓకే, దీంట్లో మనకి ఏముంటుంది అనమాట, రీజనింగ్, అర్థమెటిక్, ఆప్టిట్యూడ్ అనమాట. అంటే మ్యాథమెటికల్ కాలిక్యులేషన్ సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట, అంటే సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ని శాట్ అంటారు, అంటే స్కెలాటిక్ అచీవ్మెంట్ సబ్జెక్ట్స్ టెస్ట్ అనమాట. ఇది మనం స్కూల్లో నేర్చుకున్న సబ్జెక్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇందులో మనకి 90 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ఒక్కొక్క క్వశ్చన్కి ఒక మార్క్ చొప్పున 90 మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి మ్యాథ్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఈ 3 సబ్జెక్టులు కలిసి ఉంటాయి అన్నమాట. ఓకే, మొత్తం మనకి ఎంత 180 మార్క్స్. మనం ఈ 180 బిట్స్ని కూడా మనం 180 మినిట్స్లో, అంటే 3 అవర్స్లో మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విషయాన్ని మనం మైండ్లో ఉంచుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే చాలా మంది ఈ విషయం తెలియక మనకి ఎగ్జామ్లో మనకి ఒక పార్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మరొక పార్ట్కి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వేరే విద్యార్థి కంటే ఎక్కువ మార్కులు సంపాదించినా సరే స్కాలర్షిప్కి దూరం అయిపోతూ ఉంటాడు అనమాట. అదేంటంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవడం అనమాట. ఆ క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఫస్ట్ మనకి స్కాలర్షిప్కి ఎలిజిబిలిటీ రావాలంటే ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి. ఒకవేళ ఎక్కువ మంది క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటే అప్పుడు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మనకి ఎక్కువ మార్కులు వచ్చినా మనం రెండిట్లో కూడా క్వాలిఫై అవ్వామో లేదో చూడాలన్నమాట ఫస్ట్. అంటే మనం మ్యాట్లోని క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి, శాట్లోని క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. అంతేగాని మొత్తం 180 మార్క్స్లో క్వాలిఫైయింగ్ మార్క్స్గా చూడకూడదు అనమాట. ఇక్కడ 2 పార్ట్స్లో కూడా మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ మనకి ఓసీ బీసీ విద్యార్థులకి 40% మార్క్స్ మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. అంటే ఇక్కడ మనకి అంటే మ్యాట్లో మనం మినిమం 36 మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే శాట్లో కూడా 36 మార్క్స్ తెచ్చుకోవాలి. అంతేగాని నేను మ్యాట్లో 80 మార్క్స్ తెచ్చుకున్నాను, శాట్లో 35 మార్క్స్ తెచ్చుకున్నానంటే మనం క్వాలిఫై అయినట్లు కాదనమాట. రెండిట్లో కూడా మినిమం మనం 36 మార్క్స్ స్కోర్ చేయాలి, అప్పుడే మనం క్వాలిఫై అయినట్లు. అప్పుడు మన నేమ్ని స్కాలర్షిప్ లిస్ట్లో కన్సిడర్ చేస్తారనమాట. తర్వాత ఎక్కువ మంది క్వాలిఫై అయినట్లయితే అప్పుడు ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే మనకి ఎస్సీ ఎస్టీ పిహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులకి అయితే ఓన్లీ మనకి 32% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. 32% అంటే 100కి 32, ఇక్కడ 90 కాబట్టి మనకి 29 మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. అంటే ఈచ్ పార్ట్లో మ్యాట్లో 29 మార్క్స్ తెచ్చుకోవాలి, అలాగే శాట్లో కూడా 29 మార్క్స్ కనీసం తెచ్చుకున్నట్లయితేనే మనం క్వాలిఫై అయినట్లుగా భావిస్తారు అన్నమాట. ఈ విషయాన్ని మైండ్లో ఉంచుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 2 పార్ట్స్కి మనకి సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. ఫస్ట్ మన ఎయిమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోవడం, తర్వాత వీలైనన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడం టోటల్గా. ఓకే, నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఈ సిలబస్ గురించి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే మ్యాట్ ఫస్ట్ పార్ట్లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది కదా. ఇందులో మనకి వెర్బల్ రీజనింగ్ అలాగే నాన్ వెర్బల్ రీజనింగ్ ఉంటుందన్నమాట. వెర్బల్ రీజనింగ్ అంటే నంబర్స్తో రిలేటెడ్ రీజనింగ్. అంటే ఇందులో ఏముంటాయి మనకి ఎక్కువగా నెంబర్ సిరీస్, ఆల్ఫాబెట్ సిరీస్, మిస్సింగ్ టర్మ్స్, కోడింగ్, డీకోడింగ్, అనాలజీస్, క్లాసిఫికేషన్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అంటే సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్
నాన్ వెర్బల్ రీజనింగ్ లో ఇవన్నీ కూడా మనకు పిక్చర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫిగర్ సిరీస్, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్, కంప్లీషన్ ఆఫ్ స్క్వేర్, క్లాసిఫికేషన్, మిర్రర్ ఇమేజెస్, ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ లో భాగంగా అడగడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 90 మార్క్స్ లో మనకి 50 మార్క్స్ వెర్బల్ రీజనింగ్ నుంచి అడిగినట్లయితే మనకి 40 మార్క్స్ ని నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి అడుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం సెకండ్ పార్ట్ శాట్ గురించి అంటే స్కెలాటిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి మ్యాథమెటిక్స్, ఈ మ్యాథమెటిక్స్ లో మనకి 20 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, 20 మార్క్స్ అనమాట. ఓకే, ఇందులో మనం ముఖ్యంగా మనం ఏవైతే మనం 7th 8th లో నేర్చుకుంటామో ఆ కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి మనం ఈ చాప్టర్స్ ఆల్జీబ్రా, జామెట్రీ, ఫ్రాక్షన్స్, మెన్సురేషన్స్, అర్థమెటిక్ లాంటి చాప్టర్స్ లో ఉన్న కాన్సెప్ట్స్ ని బాగా నేర్చుకున్నట్లయితే అప్పుడు మ్యాథమెటిక్స్ లో మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా మనకి సైన్స్ గురించి ఆలోచించినట్లయితే ఈ సైన్స్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఈ 3 కలిపి మనకి 35 మార్క్స్ కి అడగడం జరుగుతుంది, అంటే 35 బిట్స్ వస్తాయి అనమాట. వీటిలో మనకి ఫిజిక్స్ లో మోషన్, ఫోర్స్, లైట్, ఎలక్ట్రిసిటీ, ఎక్సెట్రా ఇట్లాంటి టాపిక్స్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనం ఫిజిక్స్ నుంచి అడిగే క్వశ్చన్స్ ని మ్యాక్సిమం ఆన్సర్ చేయగలుగుతాం. అదే మనం కెమిస్ట్రీలో మ్యాటరు, యాసిడ్స్ అండ్ బేసిస్, ఆటమ్స్ లాంటి ఈ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మ్యాక్సిమం మార్క్స్ ని స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే బయాలజీలో లైఫ్ ప్రాసెస్, రీప్రొడక్షన్, ఎన్విరాన్మెంట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ని అంటే ఆ టాపిక్ ని మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే. ఓకే, ఇంకా మనకి సోషల్ స్టడీస్, ఇది కూడా మనకి 35 మార్క్స్ కి అడగడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి 4 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే మనకి జాగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. ఈ ఫస్ట్ 3 లో మనకి 3 10 క్వశ్చన్స్ అంటే 3 10s 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎకనామిక్స్ నుంచి మనకి ఒక 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ మెన్షన్ చేసిన ఈ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనకి ఈ సోషల్ నుంచి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయొచ్చు అనేది ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మనకి ఫస్ట్ డైలీ మనం ప్రాక్టీస్ చేయాలి. రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే రీజనింగ్ అనేవి ఫిక్స్డ్ క్వశ్చన్స్ రావు, ఎప్పుడు కూడా మనకి మారిపోతూ ఉంటాయి. పైగా మనకి రీజనింగ్ లో భాగంగా 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఒక్కొక్క టైప్ నుంచి 10 క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఓకే, మనం ఏదైనా ఒక్క టాపిక్ ని మిస్ అయ్యామనుకోండి ఆ 10 క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయలేకపోవచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనం 9 టాపిక్స్ కోసం అట్లీస్ట్ మనం ఒక 15 to 20 టాపిక్స్ ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆ టాపిక్స్ అనేవి ఇయర్ కి మారుతూ ఉండొచ్చు అనమాట. అంటే పాత టాపిక్ ని తీసేసి మరొక కొత్త టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ 9 టాపిక్స్ కోసం కనీసం 15 to 20 టాపిక్స్ ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. తగ్గట్లుగా మనం డైలీ కొంత టైం ప్రాక్టీస్ చేయడానికి అలాట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి ప్రాక్టీస్ చేయడానికి ఆన్లైన్ లో బోల్డ్ రిసోర్సెస్ దొరుకుతూ ఉంటాయి మనకి. ఓకే, మనకి గూగుల్ ఫామ్స్ రూపంలో కావచ్చు, ప్రాక్టీస్ టెస్ట్ రూపంలో కావచ్చు, అవన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మేక్ షార్ట్ నోట్స్ అండ్ ఫార్ములాస్ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్సెస్. ఓకే, మనకి ముఖ్యంగా ఏవైతే కీ పాయింట్స్ ఉంటాయో అంటే వాటిని అన్నింటినీ ఒక చోట నోట్ చేసుకోవడం, అట్లాగే ఫార్ములాస్ అన్నింటినీ ఒక చోట నోట్ చేసుకుని వాటిని డైలీ మనం రివైజ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి అవి పర్మనెంట్ గా గుర్తుంటాయి. వాటి సహాయంతో మనం క్వశ్చన్స్ ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అన్నమాట. అలాగే మనకి ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే మనకి ప్రీవియస్ ఇయర్ ఎన్ఎంఎస్ ఎగ్జామ్ పేపర్స్ ని స్టడీ చేసినట్లయితే మనం ఏ టాపిక్స్ కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది క్లియర్ గా అర్థమవుతుంది. దానికి తగ్గట్టుగా మనం ప్లానింగ్ వేసుకున్నట్లయితే మనం మాక్సిమం మార్క్స్ ని స్కోర్ చేయగలుగుతాము అన్నమాట. అట్లాగే మనకి మార్క్ టెస్ట్ విత్ టైమర్ స్పీడ్. ఇక్కడ ఏంటంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో స్పీడ్ అండ్ యాక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే మనం స్పీడ్ గానీ చేయగలగాలి, అదే టైంలో మనం యాక్యురేట్ గా కరెక్ట్ గా చేయగలగాలి. అప్పుడే మనం వీలైనన్ని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం కదా. కాబట్టి మనం టైం విషయం కూడా మనం మైండ్ లో ఉంచుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టీస్ టెస్ట్ సాల్వ్ చేసేటప్పుడు మనం టైం ని ఫిక్స్ చేసుకుని 20 బిట్స్ ని 20 minutes లో ఆన్సర్ చేయగలిగేటట్లు సెట్ చేసుకుంటే మనకి
పబ్లిక్ అంటే ఫైనల్ ఎగ్జామ్లో మనం ఈజీగా ఏ విధమైన తొందరపాటు లేకుండా మొత్తం 180 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, స్టార్ట్ విత్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఇన్ ద ఎగ్జామ్. అంటే ఇక్కడ మనకి మీకు ఏ సబ్జెక్ట్లో అయితే కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంటుందో, ఏ సబ్జెక్ట్లో అయితే మీరు స్ట్రాంగ్గా ఉంటారో, ప్రిపరేషన్ని ఆ సబ్జెక్ట్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే మనకి కాన్ఫిడెంట్ బిల్డప్ అవుతుంది అనమాట. అప్పుడు తర్వాత మీకు కొంచెం ఇంట్రెస్ట్ లేనివి, కష్టంగా అనిపించే టాపిక్స్ మీదకి వెళ్ళినట్లయితే అప్పుడు ఆల్రెడీ మనం ఒక సబ్జెక్ట్లో, ఒక టాపిక్లో మంచి, లేకపోతే ఒక సైన్స్లోనో సోషల్లోనో మంచి కాన్ఫిడెంట్గా ఉంటాం కాబట్టి మిగిలినవి కూడా కొంచెం కాన్ఫిడెంట్తో మనం ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. కాబట్టి ఫస్ట్ మనం ఈజీగా అనిపించిన సబ్జెక్ట్ని, లేకపోతే మీకు కాన్ఫిడెంట్గా అనిపించిన సబ్జెక్ట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మనకి కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అట్లాగే డోంట్ గెట్ స్టక్ టు వన్ సబ్జెక్ట్. అంతేగాని నాకు సోషల్ అంటే ఇష్టం కాబట్టి సోషల్ రోజు చేస్తూ ఉంటానంటే కుదరదు కదా. మిగిలిన సబ్జెక్ట్ కూడా మనకి అన్ని, ఇక్కడ ప్రతి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీలైనన్ని మార్క్స్ని స్కోర్ చేయడానికే మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఓకే, దీనికి ఏం బౌండరీ ఉండదు కదా, ఇంత వస్తే పాస్ అయిపోతామని కదా. ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేస్తారు కాబట్టి వీలైనన్ని ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి. అంతేగాని నాకు రీజనింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి దాంతో కూర్చుండి అంటే SATలో మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ తెచ్చుకోలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఒకే సబ్జెక్ట్కి స్టిక్ అయిపోకుండా అన్ని సబ్జెక్ట్కి మనకి రోజులో కొంత సమయాన్ని కేటాయించినట్లయితే అప్పుడు మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. నెక్స్ట్, రివైజ్ ఫార్ములాస్, థీరమ్స్ అండ్ డెఫినేషన్స్ డైలీ. అంటే ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయో, లేకపోతే మనకి టేబుల్స్ రూపంలో కొంత ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, లేకపోతే మనకి డెఫినేషన్స్ ఉండొచ్చు, ఇవన్నిటిని కూడా మనం ఎప్పుడు తరచుగా రివైజ్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్, ప్రాక్టీస్ మెంటల్ మ్యాథ్స్ అండ్ షార్ట్ కట్స్. అంటే మనం ఇక్కడ ముఖ్యంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన టైంలో మనం అన్ని క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే మనం అకాడమిక్ ఎగ్జామ్ రాసినట్లు స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తే మన టైం అంతా కిల్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలన్నమాట, షార్ట్ కట్స్ని ఉపయోగించాలి. అవసరమైతే కొన్ని స్టెప్స్ని మన మైండ్లోనే కాల్కులేట్ చేయగలగాలి. కాబట్టి అట్లాంటి ట్రిక్స్ని, టిప్స్ని ఫాలో అవుతూ వీలైనంత తక్కువ సమయంలోనే ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నించడానికి మనం ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా పర్సంటేజ్ కాల్కులేట్ చేయడానికి కొన్ని ట్రిప్స్ ఉంటాయి. అలాగే రేషియోస్, స్క్వేర్స్, క్యూబ్స్ వీటిని కాల్కులేట్ చేయడానికి మనకి కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి కదా, వాటిని అప్లై చేసి వీలైనంత సమయాన్ని ఆదా చేయడానికి ప్రయత్నించాలి అన్నమాట. ఓకే, నెక్స్ట్, అటెంప్ట్ అట్లీస్ట్ 5 గ్రాండ్ టెస్ట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రిపరేషన్. అంటే మనం కనీసం ఎగ్జామ్కి అటెండ్ అవ్వబోయే ముందు ఒక 5 గ్రాండ్ టెస్ట్స్ అనమాట. అంటే ఇక్కడ గ్రాండ్ టెస్ట్ అంటే 180 మార్క్స్ టెస్ట్లు అనమాట. విత్ ఇన్ టైం పీరియడ్లో 3 అవర్స్లో మనం ఆన్సర్ చేయగలిగేటట్లు మనం కనీసం 5 గ్రాండ్ టెస్ట్లు అయినా సరే అటెంప్ట్ చేసినట్లయితే మనం కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్ళగలుగుతాం అనమాట. అయితే ఈ గ్రాండ్ టెస్ట్లు అటెంప్ట్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్ ఎగ్జామ్కి ముందు ఒక 15 డేస్ ముందు ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ అటెంప్ట్ చేసాం అనుకుందాం. అప్పుడు ఏం చేయాలి, ఆ 180 మార్క్స్లో మనం ఏదో 100 మార్క్స్ 120 మార్క్స్ స్కోర్ చేసి ఉండొచ్చు మనం వాల్యుయేషన్ చేసుకున్నప్పుడు. అయితే అక్కడ మనకి తప్పైనవి చాలా బిట్స్ ఉన్నాయి కదా, బట్ అలా వదిలేసేయకూడదు. మీరు ఆ పేపర్ని అంతా మళ్ళీ ఒకసారి స్టడీ చేసి మీరు ఏ టాపిక్లో వెనకబడిపోయి ఉన్నారు, అంటే ఏ టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేకపోతున్నారో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకుని తర్వాత మాత్రమే గ్రాండ్ టెస్ట్ 2ని అటెండ్ చేయడానికి ప్రయత్నించాలి. అంతేగాని మనం ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోకుండా ఎన్ని గ్రాండ్ టెస్టులు రాసినా సరే దానికి ఉపయోగం ఉండదన్నమాట. కాబట్టి ఒక గ్రాండ్ టెస్ట్ రాసాము అంటే అందులో చేసిన మిస్టేక్స్ అన్నింటినీ మనం రెక్టిఫై చేసుకుని నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ రాయడానికి వెళ్ళాలి. ఈ విషయాన్ని మైండ్లో గుర్తుంచుకోండి. అట్లాగే నెక్స్ట్, స్టే కామ్. యూజువల్లీ ద కట్ ఆఫ్ ఈజ్ అరౌండ్ 90 to 100 మార్క్స్ వేరీస్ బై ఇయర్. అంటే ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనమాట. అంటే ఇది మళ్ళీ క్యాస్ట్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఒకలాగా, రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి ఒకలాగా ఉంటుంది అనమాట. మనకి ఇంచుమించు 90 to 100 110 మార్క్స్ రేంజ్లో ఉంటుంది అనమాట. అంటే ఓపెన్ వాళ్ళకి 110 మార్క్స్ అండ్ అబవ్ ఉన్నట్లయితే మనకి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి 90 అండ్ అబవ్ మార్క్స్ ఉండవచ్చు అనమాట. అయితే ఇది డిఫికల్టీ లెవెల్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఏం కంగారు లేకుండా మనం కనీసం ఒక 20 మార్క్స్ 120 మార్క్స్కి టార్గెట్ పెట్టుకుని
మనం ప్రిపరేషన్ సాగించినట్లయితే కనీసం 110 మార్క్స్ అయినా స్కోర్ చేయగలుగుతాం. అదే మనకి బాగా కాన్ఫిడెంట్ ఉన్నట్లయితే 150 మార్క్స్ కూడా మీరు టార్గెట్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ అంతా కూడా మనకి హై స్కూల్ లెవెల్లో నేర్చుకున్న సబ్జెక్టే కదా, కాబట్టి దీనికి ఒక లిమిట్ ఉంటుంది. కాబట్టి ఆ సబ్జెక్ట్ నుంచే మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఉంటుంది. కాబట్టి మనకి ఇంకా చాలా 90 డేస్ వరకు టైం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి ప్రయత్నించాలి అనమాట. మనకు ఆల్రెడీ ఏపీలో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మనకి 4th సెప్టెంబర్ 2025 నుంచి అప్లికేషన్స్ కూడా మనం తీసుకుంటున్నారు అనమాట. ఆన్లైన్లో మనకి అప్లై చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఇక్కడ లాస్ట్ డేట్ ఎంత అంటే 30/9/25 అంటే సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్. ఇది పెంచొచ్చు పెంచకపోవచ్చు, మనం 30 లోపల అప్లై చేయడానికి సిద్ధంగా ఉండాలి అనమాట. 1-2 రోజుల్లో మనకి తెలంగాణలో కూడా ఈ NNMS ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ రావచ్చు. కాబట్టి వాళ్ళు కూడా రెడీగా ఉంటే మనం అప్లై చేసిన వెంటనే అంటే ఇప్పటి నుంచే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే చాలా ఈజీగా ఈ ఎగ్జామ్లో మనం సక్సెస్ అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన రిసోర్సెస్ మనం ఎలా గ్యాదర్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఈ NNMS ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనం గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఏ ఇయర్ NNMS ఎగ్జామ్ పేపర్ కావాలో అది మనకు అందుబాటులో ఉంటుంది. వాటన్నిటిని కనీసం గత 5 సంవత్సరాల ఎగ్జామ్ పేపర్స్ని దగ్గర ఉంచుకుని అందులో ఉన్న క్వశ్చన్స్ని స్టడీ చేసి తరచుగా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో మొదటగా ఆ టాపిక్స్ని బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అన్నమాట. అట్లాగే మనకి NCERT SCERT బుక్స్ మనం ముఖ్యంగా ఇక్కడ నేర్చుకోవాల్సిన ఏంటంటే క్లాస్ 7 8 లో ఉన్న టెక్స్ట్ బుక్స్ ని స్టడీ చేయాలి. ఇక్కడ క్లాస్ 7 ఫుల్ గా నేర్చుకోవాలి. అలాగే క్లాస్ 8 లో అప్ టు నవంబర్ వరకు ఉన్న సిలబస్ ని నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. అయితే ఈ టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ చదవడానికి మీకు సాధ్యం కాకపోవచ్చు. నేను ఈ 2025లో ఈ NNMS ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం నేను ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేయడం జరిగింది అనమాట. మీరు కనుక ఆ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్గా ఈ 7th క్లాసు అలాగే 8th క్లాసు ఈ సైన్స్ సోషల్ మ్యాథమెటిక్స్లో ఉన్న ఈ టాపిక్స్ మీద నోట్స్ అన్నమాట, ఇంపార్టెంట్ పాయింట్స్తో ఉన్న నోట్స్ని అందజేయడం జరుగుతుంది. అలాగే వాటి మీద ప్రాక్టీస్ టెస్ట్లను అందజేయడం జరుగుతుంది. అట్లాగే రెగ్యులర్గా గూగుల్ ఫామ్స్ రూపంలో ప్రాక్టీస్ టెస్ట్లను కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కింద నేను డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ యొక్క ఆ గ్రూప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి జాయిన్ అవ్వచ్చు. అది కేవలం ఎవరైతే ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే ఉద్దేశించబడింది. కాబట్టి ఇతరులు ఎవరు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించకండి. అట్లాగే నెక్స్ట్ మనకి యూట్యూబ్ ఛానల్ రీజనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ NNMS గైడ్ అంటే మనకి VGS కావచ్చు, విక్రమ్ కావచ్చు, అలాగే ఆన్లైన్లో కూడా మనకి ఈ గైడ్స్ దొరుకుతున్నాయి. ఈ గైడ్స్ని మనం 100% ఫాలో అవ్వాలనే రూల్ ఏమీ లేదు. ఎందుకంటే గైడ్స్లో కూడా మనకి 5 to 10% మిస్టేక్స్ ఉంటూ ఉంటాయి. మనకి స్టాండర్డ్స్ మనకి మెటీరియల్ ఏదైనా ఉందంటే అది NCERT or SCERT టెక్స్ట్ బుక్స్ మాత్రమే. కాకపోతే ఇవి ప్రాక్టీస్ కోసం మనకి బాగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ గైడ్స్ ముఖ్యంగా మ్యాథ్కి సంబంధించిన ప్రాక్టీస్ కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి. వీలైతే ఒక గైడ్ తీసుకుంటే మంచిది. అట్లాగే మనకి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనకి ఈ ఎగ్జామ్ రిలేటెడ్ టాపిక్స్ అయ్యి మనకి బోల్డ్ వీడియోస్ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా మనం ఫాలో అవ్వచ్చు. అలాగే నేను క్రియేట్ చేసిన ఈ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే రెగ్యులర్గా ఈ NNMS ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ని అలాగే మెటీరియల్ అలాగే ప్రాక్టీస్ టెస్ట్స్ ఆన్లైన్ టెస్ట్స్ ఇవన్నిటిని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అప్ టు ఫైనల్ ఎగ్జామ్ వరకు. మీరు కనుక ఇప్పటి నుంచి ఇంచుమించు 90 డేస్ ఉంది కదా, ఈ 90 డేస్ నుంచి డైలీ 1 or 2 hours ఈ ఎగ్జామ్కి కేటాయించి ఒక ప్లానింగ్ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే ఈ ఎగ్జామ్లో చాలా ఈజీగా సక్సెస్ అవుతారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ ఈ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఎవరికైతే ఈ వీడియో ఉపయోగపడుతుందని మీరు భావిస్తారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.